don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే అమ్మ బర్త్డే అండి. నిన్న December 27th ఫ్రైడే. నిన్నటి వ్లాగే ఈరోజు షేర్ చేస్తున్నాను. అమ్మ పుట్టినరోజు కాబట్టి ఏదైనా స్పెషల్గా చేద్దాము రెసిపీస్ అన్నవి అనుకున్నాము. సో ఏం చేస్తాము ఏంటి అన్నది వ్లాగ్లో షేర్ చేసేస్తాను, చూసేయండి లాస్ట్ వరకు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ముందు. ఇంకా అమ్మ కోసం కొంత స్వీట్ అయితే ఇష్టంగా జాంగ్రీ అలాగే కాజా రెండు తీసుకున్నాము. కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. అక్క ఒకటి నేను ఒకటి తీసుకున్నాం బ్యాంగిల్స్, 1 డజన్ అలాగా 2 డజన్లు రెండు మిక్స్ చేసి వేసుకుంటుంది అమ్మ. ఇక్కడ బ్లూ కలర్ శారీ వచ్చి నేను కొన్నాను అండ్ గ్రీన్ కలర్ శారీ వచ్చి మా అక్క కొంది. అమ్మ కోసం ప్రతి బర్త్డేకి మేము ఏదో ఒక శారీ అయితే కొనేసి ఇద్దరం పెడుతూ ఉంటాము అమ్మకి. కాకపోతే లాస్ట్ ఇయర్ కొన్నది ఇప్పటి వరకు కుట్టించుకోలేదు అమ్మ. ఇంకా ఈసారి అయితే సింపుల్గా కొనేసాము. కాటన్ శారీస్ అయితే రెగ్యులర్ యూజ్ ఉంటుంది కదా, వేసుకుంటుంది అని. అమ్మ కోసం అక్క అయితే సేమియా అయితే పెట్టింది. ఇంకా మేము అన్నీ ఫ్లవర్స్ అన్నీ కొన్నాం కదా, పొట్టు పెట్టి ఇద్దామని చెప్పి అమ్మకి. యాక్చువల్గా అమ్మ మార్గశిర లక్షవారాలు చేసుకుంటుంది. మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మకి. తర్వాత ఇంకా మార్గశిర మాసంలోనే అమ్మ బర్త్డే వస్తుందన్నమాట. ఇంకా మేము ఇలా శారీస్ తెస్తాం కదా, ఎప్పుడు కూడా చీరే పెడతాము. ఇంకా అమ్మ లక్ష్మీదేవి అనుకుని ఇంకా మేము అమ్మకి పెడుతూ ఉంటాం అనమాట. శారీస్ ఎప్పుడు షాపింగ్ చేస్తాము, ఇంకా ఏది కొనమనమాట, చీరే కొంటాము ఇద్దరికి, అమ్మకి ఇద్దరం కలిసి అక్క నేను. సో ఈసారి అయితే సింపుల్ది కొన్నాం, ఎందుకంటే వచ్చే నెల 1 month ఉంటుందేమో అంతే. అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు. అప్పుడు ఎలాగో మంచి శారీ కొందాము అని చెప్పి ఇప్పుడు సింపుల్గా కాటన్ శారీ తీసేసుకున్నాము. అది కూడా అమ్మ రెగ్యులర్గా యూజ్ చేస్తుందని చెప్పి ఇలా ఆ కాళ్ళకి పసుపు అది రాసేసి అమ్మకి పొట్టు పెట్టి స్వీట్స్ ఫ్లవర్స్ అన్నీ కొన్నాం కదా, అన్నీ ఒక ప్లేట్లో సర్దేసుకొని ఇచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అమ్మకి సేమియా కూడా పెట్టింది కదా, అక్క తాగించేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. మేము ఇలా చిన్నగానే సెలబ్రేట్ చేసుకుంటామండి. ఒక్కొక్కసారి ఇట్లా కూడా జరగదు, ఏమైనా కొన్ని రీజన్స్ వల్ల. ఒక్కొక్క ఇయర్ అంతే, ఏం ప్లాన్ చేసుకోకుండా ఒక్కొక్కసారి బాగానే జరుగుతుందన్నమాట. ఇంకా అమ్మకి ఇలా పెట్టేసిన తర్వాత మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగిన తర్వాత నేను ఇంటి దగ్గర అమ్మ కోసం ఏమేం చేశానో అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మామూలుగా అయితే అమ్మకి బిర్యానీ మష్రూమ్ కర్రీ అయితే ఇష్టము, అందరూ తింటారు. కాకపోతే ఈ డిసెంబర్ ఎండింగ్లో వస్తుంది కదా, January 1st ఎలాగో చేసుకుంటాం కదా అని చెప్పి ఇంకా గుత్తొంకాయ కూర చేస్తున్నాను. గుత్తొంకాయ కూర ఇంట్లో అందరూ తింటారు, అందరికీ ఇష్టమే. సో నేను ఎలా చేస్తాను గుత్తొంకాయ కూర మా పద్ధతిలో అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. కూరకారం ఆడుకుని ఉంటాం కదండి, కూరకారం లింక్ అయితే ఐకార్డ్లో పెడతాను. ఈ కూరకారం యూజ్ చేసి పచ్చికారం, కొంచెం ఉప్పు, అలాగే ఒక మన క్వాంటిటీకి తగ్గట్టు ఇక్కడ 1/2 kg వంకాయలకి ఒక 5-6 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీర అన్నీ కలిపి వేయించేసుకొని ఇలా మిక్సీ చేసుకున్నది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని అలాగే కూరకారం వేసుకుని, కూరకారం అంటే కూరకారం లేకపోతే రెడీగా ఇందులో పచ్చి శనగపప్పు, చాయమినపప్పు, ధనియాలు, వేరుశనగ గుళ్ళు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసుకుని వేయించుకుంటాం కదండి, మిరపకాయలు, ఇవన్నీ విడిగా పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి వెంటనే చేసేసుకోవడానికి కూరకారం, పచ్చికారం, దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కొద్దిగా సాల్ట్ అన్నీ. ముందైతే ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్న తర్వాత ఈ కారాలన్నీ వేసుకుని ఒక్కసారి ఒక తిప్పితే చాలు. పేస్ట్ అన్నీ కూడా ఇలా వంకాయ ముక్కల్లో కూరేసుకుని నూనెలో మగ్గించేసుకుంటాం అంతే. ఇవి ఎక్కువగా కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసి, వంకాయలు బాగా కాయపళంగా ఉంటే ఇష్టం ఉండదు, ఇలా బాగా మగ్గితేనే బాగుంటుందన్నమాట. సో ఇలా చేసుకున్న, ఇలా చేసి చూడండి. ఈ ప్రాసెస్లో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది.
స్పైసీగా. వంకాయలు ఎప్పుడు కూడా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వంకాయలు అంటేనే చిరాకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ కర్రీ చేసుకుంటే మేము తింటామన్నమాట, బాగానే ఉంటుంది. గుత్తి వంకాయ కూర కాంబినేషన్ మామిడికాయ పప్పు కూడా చేస్తున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళే ఉండరు, మాకైతే చాలా ఇష్టం. ఇక్కడైతే వంకాయ కర్రీ అయిపోయింది కదా, ఇంకా మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట. మామిడికాయ పప్పు అయితే నేను మెంతి కారంతో చేస్తాను. చాలాసార్లు చెప్పుంటాను మాకు ఇలాగైతే ఇష్టమని. మా వారు కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా మా వారే నేర్పించారు నాకు. ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసి పౌడర్ చేసుకున్న పౌడర్ ఇలా మరిగించిన పప్పులో వేసేస్తే చాలా ఇష్టపడతాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది పప్పు. అసలు ఈ పప్పులోకి ఇంకా బంగాళదుంప వేపుడు, ఇలా గుత్తి వంకాయ ఏమైనా గ్రేవీ కర్రీస్ వేసుకుని తింటే ఇంకా ఆ మెను సూపర్గా ఉంటుంది. సో మీకు నోరు ఊరుతుందా? కామెంట్ చేయండి. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే, అంతే. ఇంకా పప్పు, మామిడికాయ పప్పు, అలాగే వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ చేశాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే మెంతికూర పచ్చడి అండి. ఇదైతే చాలా హెల్దీ అండ్ అన్ని రకాలు అన్నంలోకి తినచ్చు, టిఫిన్లోకి తినచ్చు. మెంతికూర అయితే 2 కట్టలు తీసుకున్నాను. ఇది కడిగేసుకుని ఒకసారి నీళ్లు వేడి చేసుకున్న తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. ఇది నిల్వ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చేసుకుంటే బెటర్. తర్వాత దీనికోసం చాయమినపప్పు, కొంచెం చింతపండు, ఒక వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకున్నాను. లేకపోతే క్వాంటిటీ బట్టి అనమాట. ఎక్కువ ఒక మెంతికూర తీసుకుంటే ఒక పాయి అలంగా చేసుకోవచ్చు. కొద్దిగా నూనె వేసుకుని ఇందులో చాయమినపప్పు వేయించేసుకోవాలి. 2 కట్టలే కాబట్టి కొంచెం పచ్చడి అవుతుంది, అది అయిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఒక 10 అలా తీసుకోండి. మెంతికూర ఎక్కువ పచ్చడి అవుతుంది. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక గుప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కారానికి సరిపడా. ఇవి బాగా వేయించేసుకుని కారం చల్లారి పెట్టేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కారం ఆడుకున్న తర్వాత, చల్లారిన తర్వాత కారం ఆడుకున్న తర్వాత ఇలా మెంతికూర అయితే వేయించేసుకోవాలి నూనెలో కాసేపు. వేయించుకుని ఇది కూడా చల్లారి పెట్టిన తర్వాత పచ్చడి ఎలా పెట్టాలి అనేది చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మెంతికూర బాగా వేయించేస్తాము. ఇది ఎంతో టైం పట్టదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఫస్ట్ అయితే ఈ చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి. ముందు పౌడర్ చేసుకున్న తర్వాతే చింతపండు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ పౌడర్ మెత్తగా నలిగిపోతుంది కదా, చింతపండు, వెల్లుల్లిపాయలు వేయగానే అన్నీ సమానంగా నలిగిపోతుంది అనమాట. కూరకారంతో పాటు చింతపండు, వెల్లుల్లిపాయలు వేసామనుకో అవి నలగకుండా మధ్య మధ్యలో ఉండిపోతాయి. అందుకే కూరకారం ఆడుకున్న తర్వాత చింతపండు, వెల్లుల్లిపాయలు ఈ 3 ఒకసారి వేసుకున్న తర్వాత ఇవి కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మెంతికూర, ఉప్పు వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే చాలు, మొత్తం అంతా కలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇంగువ నూనె కాచిపోసుకోవడమే పచ్చట్లోకి. ఇదైతే నిలవ ఉంటుంది కాబట్టి తడి లేకుండా చూసుకుంటే చాలు. ఇది తీసుకున్నదంతా ఒక దాంట్లో వేసేసుకుని ఇంగువ నూనె అయితే కాచి వేసేసుకుంటున్నాను. సో కానీ ఇది షుగర్ ఉన్నవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు తినచ్చు. చాలా బాగుంటుంది మెంతికూర పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది షేర్ చేసుకోండి. ఇక్కడ మెంతికూర పచ్చడి కూడా అయిపోయింది. ఇలా నేను గాజు దాంట్లో స్టోర్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవాళ చాలా పని ఉందండి. రోజంతా ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉన్నాను. తర్వాత ఏంటంటే పెసరట్లు నైట్ అయిపోయింది. ఇలా అన్నీ అయ్యేసరికి ఇంకా నైట్ వచ్చేసరికి మా వారికి నాకు టిఫిన్ చేసుకోవాలి కదా అని పెసరట్లు అయితే వేస్తున్నాను. సో ఈరోజైతే ఇలా ఫుల్లుగా పనితోనే గడిచిపోయిందనమాట. సో ఇన్ని వంటలు చేస్తే కొంచెం వంటగది, కౌంటర్ టాపు, గిన్నెలు ఇన్ని పడుతూ ఉంటాయి కదా. సో అవన్నీ క్లీన్ చేసుకొని లాస్ట్ ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పడుకున్నామన్నమాట. సో నిన్న రోజంతా హడావిడిగా ఇలా జరిగింది. సో వీడియో నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకుండా చూసేవాళ్ళు ఉన్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.